మహాభారతంలో ప్రతినాయకుడైన దుర్యోధనుడు మూర్తీభవించిన క్రోధం రోషమయ మహాతరువు. క్రోధప్రధానుడు, ఉద్ధతుడు, అర్ధపురుషార్థ సాధకుడు, అధర్మరతుడు, ఆత్మశ్లాఘానిరతుడు, కపటి, నయవంచకుడు కావటం సహజం. కణికనీతి బోధతో దుర్యోధనుడు రోషవృక్షంగా అవతరించాడు. అతనికి కర్ణుడు చేవగల స్కందం లాంటివాడు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో ఆ చెట్టుకు ఆ బోధి సిద్ధించింది. శకుని మాయోపాయాలు ఆ చెట్టుకు కొమ్మలు. లాక్షాగృహ దహనం, మాయాద్యూతం, అనుద్యూతం ఆ కొమ్మల విలాసాలు. శకుని దుర్మంత్రానికి, దుర్యోధనుడు అసూయాగ్రహాలకు అనుమతించి కపట నాటకం ఆడగలిగిన 2 నాల్కల ధృతరాష్ట్రుడు ఆ చెట్టుకు మూలబలం. అది శ్రీకృష్ణుడంతటి దృఢమైనది కాదు, భయమోహాల చేత కంపించిపోయేది. అందువలన రోషతరువు ఎప్పటికైనా కూలేదే. ధృతరాష్ట్రుడి వలన దుర్యోధనుడనే చెట్టు నిలిచింది. కర్ణుడి వలన చేవతేలింది. శకుని వలన విస్తరించింది. దుశ్శాసనుడి వలన దుర్వాసనను వెదజల్లింది. ధృతరాష్ట్రాదులు దుర్యోధనుడి ఈర్ష్యాగ్నిని చూసి భయపడ్డారు. శకుని ఆజ్యం పోశాడు. కర్ణుడు గాలిగా వీచి రెచ్చగొట్టాడు. దుశ్శాసనుడు జ్వాలా జిహ్వవలే పెచ్చు పెరిగి శత్రువులను అవమానాలతో దహించాడు. భీముడు చేసిన ప్రతిజ్ఞలు దుర్యోధన దుశ్శాసనను సంహరించటానికి ఉద్దేశింపబడినవి. వాటికి బలమైన హేతువు కర్ణుడు. ద్రౌపదికి జరిగిన ఘోరమైన పరాభవానికి కారణం కర్ణుడి మాటలు, సూచనలే. నిండు సభలో బంధకిని వివస్త్రను చేసినా తప్పు లేదన్నది, జోదంలో వాడని 6వ భర్తని ఎన్నుకొమ్మని అవహేళన చేసింది కూడా కర్ణుడే. అతని మాటలు, దుర్యోధనుడు పాండవ ధర్మపత్రిని తన తొడపై కూర్చొనమని చేసిన సైగలు, దుశ్శాసనుడు లజ్జలేక ఆమె శిరోజాలు పట్టి లాగి వస్త్రాపహరణం చేసిన దుశ్చర్యలు భావి కాలంలో పాండవుల మనస్సులలో ములుకులై బాధించి ప్రతీకార జ్వాలలను ప్రజ్వలింపజేశాయి. దుర్యోధనుడి దౌష్ట్య విశ్వరూపం చూడగలిగిన పర్వం సభాపర్వమే. అర్ధలోపం వలన కల్పవృక్షాలను సైతము బొగ్గులు కొరకు కాల్చే అంగారకుడి వంటి కరుణారహితుడు దుర్యోధనుడు అని విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. ఆంధ్ర మహాభారతంలోని అష్టాదశ పర్వాలలో రంగస్థల సూచికాలైనవి సభాపర్వం, అరణ్యపర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం. సభలను ఆలంబనంగా చేసుకుని ప్రవర్తిల్లిన పాండవ జీవిత వృత్తాన్ని అధికరించి చెప్పేది సభాపర్వమే. సభాపర్వంలోని 2 సభలు, ఉద్యోగ పర్వంలోని 2 సభలు శ్రీకృష్ణ మహిమలకు వ్యంజకాలుగా నిలవటం పాండవుల దైవీ సంపదకు నిదర్శనం. ధర్మో రక్షతి రక్షితః అనే న్యాయాన్ని అనుసరించి శ్రీకృష్ణుడు ధర్మరక్షకుడుగా పాండవులను 4 రకాలుగా ఆదుకున్నాడు 4 సభలలో. రాజసూయ యాగంలో మయసభలో ధర్మజుడిని సామ్రాట్టుగా నిలిపింది శ్రీకృష్ణుడే. అతడి వ్యూహబలమే ధర్మజుడి మూలబలం. ధృతరాష్ట్ర నిర్మితమైన సభలో అంత సంపదను ఆ విధంగా మాయాద్యూతంలో కోల్పోతున్న సందర్భంలో కూడా ధర్మజుడు గాని అతడి తమ్ములు కాని శ్రీకృష్ణుణ్ణి స్మరించలేదు. బలవంతంగానైనా పిలువబడినప్పుడు క్షత్రియుడు జూదమాడక తప్పదనే ధర్మపర్ణం చదివాడే కాని ధర్మరాజు తనకు హృదయస్థానీయుడైన శ్రీకృష్ణ పరమాత్మను తలంచనే లేదు. కానీ విపత్తులో మునిగిన ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి స్మరించి తనను తాను ఉద్ధరించుకోవడమే కాకుండా పాండవులను కూడా ఉద్ధరించగలిగింది. అనుద్యూతంలో కూడా ధర్మజుడికి శ్రీకృష్ణుడు తలుపులో నిలవలేదు. వ్యసనమున్న చోట వాసుదేవుడు ఉండడు కాబోలు. అయినప్పటికీ ధర్మాన్ని రక్షించే పాండవులను మయసభలో ప్రత్యక్షంగాను, ధృతరాష్ట్ర సభలో పరోక్షంగాను రక్షించి శ్రీకృష్ణుడు దివ్యశక్తిని ప్రదర్శించాడు. ఉద్యోగ పర్వంలో ఉపప్లావ్యంలోని ధర్మజుడి సభలో తీర్పరిగా నిలిచి సంజయుడి రాయభారంలోని బండారాన్ని బయటపెట్టాడు. హస్తినాపుర సభలో మధ్యవర్తిగా నిలిచి ధార్తరాష్ట్రుల అధర్మ ప్రవృత్తిని, పాండవుల నీతివర్తనాన్ని లోకంలో ప్రకటమయ్యేటట్లు వర్తించి నైతికమైన విజయాన్ని పాండవులకు సాధించి పెట్టాడు. సభాపర్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు యోగదాయకుడు, ఉద్యోగ పర్వంలో క్షేమకారకుడు. మయసభ రాజసూయ సంకల్పానికి రంగమై నిలిచింది. రాజసూయ సంకల్పం ప్రజాక్షయాన్ని కలిగించే మహాయుద్ధానికి పూర్వ రంగమై తారసిల్లింది. ఎంతో సేపు ఆలోచించి మయసభా నిర్మాణాన్ని సూచించిన శ్రీకృష్ణుడి సంకల్పంలోనే మహాభారత యుద్ధ ప్రయోగానికి
ప్రరోచనం జరిగింది. సభాపర్వానికున్న ఇన్ని రకాల ప్రాముఖ్యాల్ని నన్నయ్య గారు సారమతిగా భావించి రంగస్థల ప్రాధాన్యమున్న కథలోని సన్నివేశ చారుత్వాన్ని వివేచించి నాటకీయతను ప్రసన్న కథా కలితార్థయుక్తితో మేళవించి అపూర్వ ఫణితిలో రచించారు. సభాపర్వంలో సహజంగా 4 ఘట్టాలు నాటకీయతకు అనుగుణంగా అమరి ఉన్నాయి. అవి జరాసంధవధ, శిశుపాలవధ, మాయాద్యూతం, అందులోనే ద్రౌపది వస్త్రాపహరణం వస్తుంది. 4వది దుర్యోధనుడి భంగపాటు. మొదటి 3 స్వయం సమగ్రమైన కథలుగా, నాటకాలుగా, హరికథలుగా, జానపద కళారూపాలుగా లోకంలో ప్రచారం పొంది ఉన్నాయి. తెలుగువారి రంగ ప్రక్రియలలో ఏకపాత్రాభినయం ఎనలేని ప్రచారం పొంది ఉంది. ఆ ప్రక్రియలో ప్రథమ తాంబూలం అందుకునేది మయసభలో దుర్యోధనుడి భంగపాటు. మహాభారతంలో సభాపర్వం, ఉద్యోగ పర్వం అక్కచెల్లెళ్ళ వల్లే ఉంటాయి. నిడివిలో సభాపర్వం 2 ఆశ్వాసాలు, ఉద్యోగ పర్వం 4 ఆశ్వాసాలు. ఈ 2 పర్వాల్లో కూడా పాండవ ధార్తరాష్ట్రుల చిత్తవృత్తులు, స్వభావాలు, సంఘర్షణాత్మకమైన సన్నివేశాలలో వారి వారి దీర్ఘ సంభాషణల ద్వారా వ్యక్తమవుతాయి. ధర్మనీతి వర్తనానికి, కపటనీతి వర్తనానికి గల తారతమ్యం కొట్టవచ్చేటట్లుగా సన్నివేశాలు తీర్చిదిద్దబడ్డాయి. భారతంలోని ప్రసిద్ధ పాత్రల వాగ్వృత్తులకు అనుగుణంగా పాత్రోచిత సంభాషణ శిల్పం అభినయ దర్పణంగా ఆవిష్కృతమవుతుంది. రసపోషకాలైన శబ్దార్థగుణ ప్రధాన రచనా ప్రయోగాలు కవుల స్వీయ శైలి విన్యాస వైభవాన్ని ప్రదర్శించుకోవడానికి రంగస్థలాలై రాణిస్తాయి. తెలుగువారి నాల్కల మీద నిలువగలిగిన ప్రసిద్ధమైన తెలుగు పద్యాలకు హృద్యమైన రంగాలుగా వెలుగొందాయి. అయితే ఈ 2 పర్వాలకు వస్తు కవితా స్వభావాలను బట్టి భేదం కూడా లేకపోలేదు. సభాపర్వంలో ద్యూతం ప్రధానం, ఉద్యోగ పర్వంలో దౌత్యం ప్రధానం. సభాపర్వంలో పాండవుల ఆర్థికమైన ఉద్ధాన పతనావస్థలు వర్ణించటం ప్రధానం. ఉద్యోగ పర్వంలో కౌరవుల ధార్మికమైన ఉద్ధాన పతనాలు వర్ణించబడ్డాయి. సభాపర్వంలో పాండవుల రాజసూయ వైభవం విస్తృతంగా వర్ణించబడి తత్ఫలమంతా కపట వ్యాపారపూరితమైన మాయా దురోదరంతో వైపరీత్యాన్ని పొందడం చిత్రింపబడింది. ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రకృత కపట రాజనీతికి కవాటాలు తెరిచిన దౌత్య కార్యం విస్తృతంగా వర్ణించబడి చివరికి అది శ్రీకృష్ణుడి రాయభారంతో శిథిలం కావించబడుతుంది. సభాపర్వంలో పాండవులు ప్రతిజ్ఞలు చేస్తూ అరణ్యవాసానికి వెళ్తారు. వాళ్ళు అడవులకు పోతున్నా యుద్ధానికి పోతున్నట్లుంటుంది. ఉద్యోగ పర్వంలో కౌరవులు 11 అక్షౌహిణీల సైన్యంతో యుద్ధానికి పోతున్నా పాండవుల వలె భయంకర ప్రతిజ్ఞలు చేయటం లేకపోగా ధార్తరాష్ట్రులు ధూర్తుల వలె మృత్యుముఖంలోకి ప్రవేశిస్తున్నట్లుంటుంది. సభాపర్వం ధర్మయుద్ధానికి నాందిగా ముగుస్తుంది. ఉద్యోగ పర్వం అధర్మ పరిపాలనకు భరతవాక్యం వలె ధ్వనిస్తుంది. సభాపర్వంలో నన్నయ్య గారి శబ్దగుణ ప్రధాన రచన లాస్యం చేస్తుంది. ఉద్యోగ పర్వంలో తిక్కన గారి అర్ధగుణ ప్రధాన రచన అభినయిస్తుంది. ఈ విధంగా సామ్యభేదాలున్న అంతర్గత స్వభావంలో అనురూప్యం గల ఈ 2 పర్వాలను ఇటు నన్నయ్య గారు అటు తిక్కన గారు రచించటం ఆంధ్ర సరస్వతి చేసుకున్న అదృష్టం.